విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న వర్మగడి ఆ రోజు ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. ఆ చుట్టుపక్కల జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కుటుంబం వర్మగారిది. ఆ వంశానికి చెందిన ఇద్దరు వారసుల వివాహం ఒక వేదికపై జరుగుతుండడంతో ఆ గడియంతా పండగ వాతావరణంతో కలకల్లాడుతుంది. ఏటి చూసినా కళ్ళు చెదిరే విద్యుత్ దీపాల అలంకరణలు, కిలోమీటరు మేర పరిమళాలు వెదజల్లుతున్న బంతి చామంతి మల్లెపూల తోరణాలు ఆ ఇంటి దర్పాన్ని చాటి చెబుతున్నాయి. సన్నాయి మేళాల శబ్దాలు అతిథుల మాటల సందర్ని మించిపోతున్నాయి. ఆ గడికి మహారాణి వర్మగారి సతీమణి కామాక్షిదేవి. ఆమె కనుసన్నల్లోనే ఆ ఇల్లు, ఆ ఇంటి వ్యాపారాలు కూడా నడుస్తూ ఉంటాయి. పట్టుచీర, మెల్లో భారీ కాసుల పేరు, చేతికి వజ్రాల గాజులతో ఆమె అటు ఇటు తిరుగుతూ పెళ్లి పనులను పర్యవేక్షిస్తుంది. ఆమె మొహంలో ఎక్కడ చిరునవ్వు కనిపించదు. ఒక విధమైన అధికార దర్పం మాత్రమే కనిపిస్తుంది. ఆమె వెనకే చేతులు కట్టుకొని నడుస్తున్నాడు వర్మ కుటుంబ మేనేజర్ శేఖర్ బాబు. కామాక్షిదేవి చెబితే దానికి వంత పాడ్డం, ఆమెకెదురు చెప్పకుండా జీ హుజూర్ అనడం అతని నైజం. శేఖర్ బాబు విఐపీల విడిది దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు వచ్చే సమయం అవుతుంది. ఏ చిన్న లోపం జరిగినా నా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. గుర్తించుకో అని గంభీరంగా అంది కామాక్షిదేవి. అమ్మగారికి తెలియంది ఏముంది? మీరు కనుసైగ చేసి చాలు. ఆకాశం నుంచి అమృతం తెప్పించే బాధ్యత నాది. మీ పేరు నిలబడేలా అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశాను. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన సూట్ సిద్ధం చేయించాను అంటూ చేతులు నలుపుకుంటూ వినయంగా వంగి సమాధానం చెప్పాడు శేఖర్బాబు. అదే సమయంలో అక్కడికి చేతిలో పూలబుట్టతో వచ్చింది వృద్ధ పని మనిషి ఎల్లమ్మ. వర్మగడిలో 3 తరాలుగా పనిచేస్తున్నాం విశ్వాసపాత్రురాలు ఆమె. అమ్మగారు, పందిట్లోకి పూలు తీసుకెళ్తున్నాను. అంత సిద్ధమైంది. కానీ పెద్దబాబు ఆదిత్య గారు ఇంకా రాలేదేంటి అని అడిగింది ఎల్లమ్మ కాస్త ఆందోళనగా. ఆ మాట వినగానే కామాక్షిదేవి మొహం చికిలించింది. ఆదిత్యకు వ్యాపారం ఎంత ముఖ్యమో నీకు తెలియదా ఎల్లమ్మ? నిన్న రాత్రి జపాన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉండి ముంబై వెళ్ళాడు. ముహూర్తానికి ఖచ్చితంగా వస్తాడు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని కసిరింది. ఎల్లమ్మ తలదించుకొని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరోవైపు గడిలోని పై అంతస్తులో ఉన్న ఒక విశాలమైన గదిలో పెళ్లికూతురుగా ముస్తాబవుతుంది మేఘన. ఆమె కళ్ళు జింకపిల్ల కళ్ళల్లా చురుగ్గా ఉన్నాయి. పెదవులపై చిరునవ్వు నాట్యం చేస్తుంది. పసుపచ్చని పట్టుచీరలో ఒంటి నిండా ఆభరణాలతో సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది. తన జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుందని, చిన్నప్పటి నుంచి తాను కన్న కళ్ళ రాకుమారుడు తన్ను పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ మనసు గాల్లో తేలిపోతుంది. ఆమె చిన్ననాటి స్నేహితురాలు ప్రియా మేఘన జల్లో పూలు పెడుతూ ఆట పట్టిస్తుంది. ఏంటే మేఘన, ఎప్పుడు లేంది నీ మొహంలో అంత సిగ్గు ముంచెత్తుంది? ఆదిత్య వర్మగారు అంతటి వ్యాపారవేత్త అయినా నీ అందం ముందు మోకరిల్లాల్సిందే. ఆయన ఎలా ఉంటాడో ఏంటో, అసలు ఇంతవరకు నువ్వు ఆయనతో సరిగ్గా ఒక మాట కూడా మాట్లాడలేదటగా అంటూ నవ్వింది ప్రియా. మేఘన సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కగా, అవునే, ఆయనకు బిజినెస్ అంటే ప్రాణం. ఎప్పుడు బిజీగా ఉంటారు. కానీ నాకెందుకు ఆయనంటే చాలా ఇష్టం. బయటికి గంభీరంగా కనిపించిన ఆయన మనసు చాలా మంచిదని నా నమ్మకం. పెళ్లి తర్వాత ఆయన్ని నేనే మార్చేశాను చూడు. మాది అచ్చం సినిమాలో లాంటి ప్రేమ కథ అవుతుంది అంటూ తన కళ్ళ ప్రపంచంలో విహరించసాగింది మేఘన. అదే సమయంలో పక్క గదిలో మరో పెళ్లి కూతురు దివ్య తయారవుతుంది. ఆమె ఆదిత్య తమ్ముడు రుద్రవర్మను పెళ్లాడబోతుంది. దివ్య చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంది. రుద్రకు ఆమెకు ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా నిశ్చితార్థం తర్వాత వాళ్ళిద్దరూ చాలాసార్లు కలుసుకున్నారు. రుద్ర చాలా సరదాగా ఉండే కుర్రాడు. అన్నయ్య ఆదిత్యల వ్యాపారాలు అంటూ తల మునకలేపోకుండా జీవితాన్ని ఆస్వాదించే తత్వం రుద్రది. అందుకే దివ్యకు భవిష్యత్తుపై ఎలాంటి బెంగ లేదు. సమయం గడుస్తుంది. పెళ్లి పందిరి అతిథులతో కిక్కిరిసిపోయింది. బ్రాహ్మణుల మంత్రోచ్చారణలతో ప్రాంగణమంతా మారుమోగుతుంది. రుద్రవర్మ పట్టుపంచలు ముసిముసి నవ్వులు నవ్వుతూ పీటల మీద కూర్చున్నాడు.
అతని పక్కనే దివ్య వచ్చి కూర్చుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని కళ్ళతోనే మాట్లాడుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ సాన్నిహిత్యం అక్కడున్న వారందరికీ స్పష్టంగా తెలుస్తుంది. రుద్ర దివ్యల పెళ్లి సంబరంగా ఒక వేడుకలా సాగుతుంది. కానీ పక్కనే ఉన్న మరో పెళ్లి పీట ఖాళీగా ఉంది. ముహూర్తానికి అరగంట మాత్రమే సమయం ఉంది. మేఘనను తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. మేఘన కళ్ళు పదే పదే గుమ్మం వైపు చూస్తున్నాయి. తన మెల్లో తాళి కట్టవలసిన వాడు ఇంకా రాకపోవటంతో ఆమె గుండెల్లో సన్నని ఆందోళన మొదలైంది. కామాక్షిదేవిలో కూడా టెన్షన్ మొదలైంది. చేతిలోని సెల్ ఫోన్ పదే పదే చూసుకుంటుంది. శేఖర్ బాబు, ఆదిత్యకి ఫోన్ చేశావా? ఎక్కడున్నాడు? ముహూర్తం దాటిపోతే ఈ కామాక్షిదేవి పరువు బజార్న పడుతుంది. ఇన్ని వేల మంది ముందు నా తల తినేసేలా ఉన్నాడు అంటూ కోపంగా గుసగుసలాడింది. శేఖర్ బాబు భయంగా, అమ్మగారు, 2 నిమిషాల క్రితమే ఆదిత్య గారి సెక్రటరీతో మాట్లాడాను. ఆయన హెలికాప్టర్ విజయవాడ అవుట్స్కర్ట్స్కి చేరుకుందట. కారులో బయలుదేరారు. మరో 10 నిమిషాల్లో ఇక్కడుంటారు అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. పండితులు కామాక్షిదేవి వైపు చూసి, అమ్మగారు, ముహూర్తానికి ఇంకో 5 నిమిషాలు మాత్రమే ఉంది. వరుడు ఏరి అని అడిగారు. మేఘన తల్లిదండ్రుల ముఖాల్లో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. మేఘన కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. నా పెళ్లి జరుగుతుందా లేదా? ఆయనకి ఈ పెళ్లి ఇష్టం లేదా? అని రకరకాల ప్రశ్నలు ఆమె మనసును తొలిచేస్తున్నాయి. అక్కడే ఉన్న ఎల్లమ్మ తల పంకించుకుంటూ, డబ్బు వ్యాపారం అంటూ మనుషుల్ని బంధాల్ని మర్చిపోతున్నారు. పాపం ఆ పిల్ల మొహం చూడండి, భయంతో ఎలా పాలిపోయిందో అంటూ తనలో తను గొనుక్కుంది. సరిగ్గా ముహూర్తానికి 3 నిమిషాల ముందు గడి ముఖద్వారం వద్ద కాన్వాయ్ ఆగింది. నల్లటి రేంజ్ రోవర్ కారులోంచి హడావిడిగా దిగాడు ఆదిత్యవర్మ. 6 అడుగుల ఆజానుబాహుడు, తీక్షణమైన చూపులు, కళ్ళు నిద్రలేమితో ఎర్రబడి ఉన్నాయి. ఒంటి మీద సాంప్రదాయ దుస్తులు లేవు. బ్లూ కలర్ బిజినెస్ సూట్లో ఉన్నాడు. చేతుల బ్రీఫ్ కేస్ సెక్రటరీకి ఇచ్చి వేగంగా పందిరి వైపు అడుగులు వేశాడు. అతని నడకలో పెళ్ళికొడుకు ఉండవలసిన గాంభీర్యం లేదు. ఒక బిజినెస్ డీల్ క్లోజ్ చేయడానికి వెళ్తున్న సీఈఓలా ఉన్నాడు. ఆదిత్య రాకతో కామాక్షిదేవి ఊపిరి పీల్చుకుంది. శేఖర్ బాబు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిత్య సూట్ పైన ఉన్న డస్ట్ దులుపుతూ పీటల వరకు తీసుకొచ్చాడు. ఆదిత్య గబగబా వచ్చి మేఘన పక్కన ఉన్న పీట మీద కూర్చున్నాడు. కనీసం పక్కన ఉన్న పెళ్లి కూతురు ఎవరని, ఎలా ఉందని ఒకసారి కూడా కన్నెత్తి చూడలేదు. అతని కళ్ళు ఎడమ చేతికి ఉన్న రోలెక్స్ వాచ్ మీద, ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ పట్టుకున్న సెక్రటరీ మీద ఉన్నాయి. పండితులు కంగారుగా, బాబు, ముహూర్తం మించిపోతుంది, వెంటనే ఈ జీలకర్ర బెల్లం పట్టుకోండి అంటూ ఆదిత్య చేతిలో పెట్టారు. ఆదిత్య దాన్ని యాంత్రికంగా తీసుకుని మేఘన తల మీద పెట్టాడు. మేఘన మాత్రం ఆదిత్య చేతి స్పర్శ తగలగానే కళ్ళు మూసుకొని తన కళ్ళన్నీ నిజమవుతున్నాయని మురిసిపోయింది. కానీ ఆ మురిపం ఎంతోసేపు నిలవలేదు. మాంగళ్యం తంతునానేనా మంత్రాలు చదువుతూ పండితులు మంగళసూత్రాన్ని ఆదిత్య చేతికి అందించారు. ఆదిత్య ఒక క్షణం తన సెక్రటరీ వైపు చూసి, చార్టెడ్ ఫ్లైట్ రెడీగా ఉందా? ఎగ్జాక్ట్గా 45 మినిట్స్లో మనం హైదరాబాద్లో ఉండాలి అని ఇంగ్లీష్లో ఆదేశించాడు. సెక్రటరీ తల ఊపాడు. ఆ తర్వాత ఆదిత్య తన చేతిలో ఉన్న మంగళసూత్రాన్ని తీసుకొని మేఘన వైపు చూడకుండానే గబాగబా ఆ మెల్లో 3 ముళ్ళు వేశాడు. ఆ ముళ్ళు పడుతున్నప్పుడు మేఘన అతన్ని చూసింది. అతని కళ్ళల్లో ఎలాంటి భావం లేదు. ఒక రాయిలా భావరహితంగా ఉన్నాడు. రుద్ర దివ్యల పెళ్ళి ఒక అద్భుతమైన వేడుకలు జరుగుతూ ఉంటే, ఆదిత్య మేఘన్ల పెళ్ళి ఒక బిజినెస్ కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నట్టుగా జరిగిపోయింది. తాళి కట్టడం పూర్తి కాగానే పండితులు తలంబ్రాలు పోసుకోమని చెప్పారు. కానీ ఆదిత్య వెంటనే పీటల మీద నుంచి లేచి నిలబడ్డాడు. అందరూ ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. కామాక్షిదేవి కంగారుగా, ఏంట్రా ఆదిత్య, లేచావు? ఇంకా తలంబ్రాలు, అరుంధతి నక్షత్రం, సప్తపది, చాలా తంతు ఉంది అని అంది. ఆదిత్య చాలా కోల్డ్గా, సారీ మామ్, నాకు అసలు టైం లేదు. హైదరాబాద్లో సింగపూర్ ఇన్వెస్టర్స్తో 100 కోట్ల డీల్ సైన్ చేయాలి. నేను ఆల్రెడీ లేట్ అయ్యాను.
మెయిన్ ఈవెంట్ తాళికట్టడం అయిపోయింది కదా, మిగతా ఫార్మాలిటీస్ అన్నీ మీరు మేనేజ్ చేసేయండి అని చెప్పాడు. అక్కడున్న వారందరికీ నోట మాట రాలేదు. పెళ్లి తంతు మధ్యలో వదిలేసి వ్యాపారం కోసం వెళ్ళిపోవటం ఎవరు కల్లో కూడా ఊహించలేదు. కానీ బాబు అగ్నిసాక్షిగా 7 అడుగులు నడవాలి కదా అని పండితులు నసుగుతూ అన్నారు. పండితులు గారు, మీ అకౌంట్లోకి మీ దక్షిణ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు మంత్రాలు చదువుకోండి. అడుగులు నేనే వేసినట్టు భావించండి అంటూ తన సూట్ బటన్స్ పెట్టుకుంటూ వేగంగా పందిర్ దిగి నడిచాడు ఆదిత్య. ఎవరైనా ఆపితే బాగుండు అని మేఘన కళ్ళు ఆర్తిగా చూశాయి. కామాక్షిదేవి ఒక మాట చెబితే ఆదిత్య ఆగిపోతారని అందరూ అనుకున్నారు. కానీ కామాక్షిదేవి కూడా బిజినెస్ డీల్ ముఖ్యం అనుకుందేమో మౌనంగా ఉండిపోయింది. శేఖర్ బాబు ఆదిత్య వెనకే పరిగెడుతూ కార్ డోర్ తీసి దండం పెట్టాడు. కారు స్టార్ట్ అయిన శబ్దం. క్షణాల్లో ఆదిత్య అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. మేఘన పీటల మీద ఒంటరిగా నిశ్చేష్టాలే కూర్చుండిపోయింది. ఒక పక్క పందిర్లో రుద్ర దివ్యలు నవ్వుకుంటూ తలంబ్రాలు పోసుకున్నారు. మరో పక్కన మేఘన తన ఒంటరితనాన్ని చూసి లోపల కుమిలిపోతుంది. ఆమె చిన్నప్పటి నుంచి కన్న కలలు, అల్లిన ఊహలు అన్నీ ఒక క్షణంలో పేకమెడలా కూలిపోయాయి. తన భర్త కనీసం తన మొహం కూడా చూడలేదని నిజం ఆమె గుండెను రంపంతో కోసినట్టుగా ఉంది. కళ్ళలో నుండి జలజల రాలుతున్న కన్నీళ్లు ఆమె చేతిలో ఉన్న పసుపు అక్షింతల మీద పడుతున్నాయి. ప్రియ పరిగెత్తుకుంటూ వచ్చి మేఘన్ను పట్టుకుని ఓదార్చే ప్రయత్నం చేసింది. కానీ మేఘన్లో ఉలుకు లేదు, పలుకు లేదు. ఎల్లమ్మ దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసి నిట్టూర్చింది. పిచ్చి తల్లి, బంగారు పంజరంలో చిక్కుకున్న రామచిలుకలా అయిపోయింది నీ బతుకు. ఆ వర్మగారి వారసుడికి డబ్బు తప్ప ప్రేమ విలువ ఏం తెలుసు అనుకుంటూ కంటతడి పెట్టుకుంది. పందిర్లో ఉన్న బంధువులంతా గుసగుసలాడుకున్నారు. మేఘన్ తల్లిదండ్రులు తల్లించుకున్నారు. ఆదిత్య వదిలేసి వెళ్ళిన ఖాళీ పీటల వైపు చూస్తూ తన భవిష్యత్తు ఎంత అంధకారంగా ఉండబోతుందో ఊహించుకుని భయంతో వణికిపోయింది మేఘన. పెళ్లి పందిర్లో జరిగిన అవమానం నుంచి మేఘన ఇంకా కోలుకోకముందే అత్తింటికి పయనం కావాల్సిన సమయం వచ్చింది. ఆదిత్య అర్ధాంతరంగా వెళ్ళిపోవడంతో మేఘన్ను ఒంటరిగానే వర్మగడికి సాగనంపారు ఆమె తల్లిదండ్రులు. వారి కళ్ళల్లో ఆందోళన, కూతురి భవిష్యత్తు గురించిన భయం స్పష్టంగా కనిపిస్తున్నా పైకి మాత్రం ధైర్యం చెబుతూ కన్నీళ్లతో వీడుకోలు పలికారు. వర్మగడి సింహద్వారం ముందు 2 కార్లు వచ్చి ఆగాయి. మొదటి కారులోంచి రుద్ర దివ్య ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ దిగారు. రుద్ర తన భార్య చేయి పట్టుకుని ఎంతో ప్రేమగా నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. రెండో కారులోంచి మేఘన ఒంటరిగా తలదించుకొని దిగింది. ఆమె పక్కన నిలబడవలసిన భర్త లేడు. ఆమె చేయి పట్టుకుని నడిపించిన ఆదులు లేడు. విశాలమైన ఆ గడి ప్రాంగణంలో ఆమె ఒక అనాథలా నిలబడిపోయింది. గుమ్మం ముందు కామాక్షిదేవి హారతిపళ్ళంతో నిలబడి ఉంది. ఆమె పక్కనే శేఖర్ బాబు చేతులు కట్టుకొని నిల్చున్నాడు. కామాక్షిదేవి మొహంలో దివ్యం చూడగానే వికసించిన మందహాసం, మేఘను చూడగానే మాయమైపోయి ఒక విధమైన విరక్తి ఆవరించింది. రామ్మ దివ్య, కుడికాలు లోపల పెట్రా, ఈ వర్మ వంశానికి నువ్వే మహాలక్ష్మివి అంటే ఎంతో ఆప్యాయంగా దివ్యకు రుద్రకు హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది. బియ్యం కుంచాన్ని దివ్య తన కుడికాలుతో నెట్టి ఎంతో దర్జాగా ఇంట్లో కడుగుపెట్టింది. ఆ తర్వాత మేఘన వంతు వచ్చింది. మేఘన గుమ్మం ముందు నిలబడి కామాక్షిదేవి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తుంది. కానీ కామాక్షిదేవి హారతిపళ్ళెం పక్కన పెట్టి శేఖర్ బాబు వైపు చూసి, శేఖర్ బాబు, ఆ ఇంట్లో పని వాళ్ళకు చెప్పు ఆ పక్కన ఉన్న బియ్యం కొంచెం అటు జరపమని. భర్త లేకుండా గడప తొక్కేటప్పుడు ఆ లాంఛనాలు అవసరం లేదు, ఏదో కాలు లోపల పెట్టి రమ్మను అని నిష్ఠూరంగా అంది. ఆ మాటలు మేఘన గుండెల్లో ఈటల్లా దిగాయి. చుట్టూ ఉన్న బంధువులు, పనివాళ్ళు గుసగుసలాడుకోవటం ఆమెకు స్పష్టంగా వినిపిస్తుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా మౌనంగా గుమ్మం దాటి లోపలికి అడుగుపెట్టింది మేఘన. ఆమెకు ఆ విశాలమైన భవనం ఒక పెద్ద జైల్లో అనిపించింది. రాత్రి సమయం గడి మొత్తం విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. పై అంతస్తులో రుద్ర దివ్యల గది
పూలతో అందంగా అలంకరించబడి ఉంది. అక్కడి నుంచి వారి నవ్వుల సవ్వళ్ళు వినిపిస్తున్నాయి. కాని దానికి చివర్న ఉన్న మరో గదిలో మాత్రం చీకటి అలుముకొని ఉంది. ఆ గదిలోకి మేఘన్ను పంపించారు. విశాలమైన ఆ గదిలో ఒక పెద్ద మంచం, అద్దాల బీరువా తప్ప మరేమీ లేవు. కనీసం ఆ రోజు పెళ్లి జరిగిన గదిలా కూడా ఆ గదిని అలంకరించలేదు. మేఘన నెమ్మదిగా వెళ్ళి కిటికీ పక్కన ఉన్న సోఫాలో కూర్చుంది. బయట ఆకాశంలో చందమామ మేఘాల చాటున దాక్కున్నాడు. మేఘన మనసులో మాత్రం దుఃఖం పొంగి పొర్లింది. తన స్నేహితురాలు ప్రియ అన్న మాటలు గుర్తొచ్చాయి. ఆయన నిన్ను మహారాణిలా చూసుకుంటాడు అని ప్రియ అన్నప్పుడు తనెంత మురిసిపోయిందో. కానీ ఇప్పుడు పెళ్లి జరిగిన మొదటి రోజే తన భర్త తనను వదిలేసి వెళ్ళిపోయాడు. అత్తగారు అవమానించింది. తోటికోడలు కనీసం పలకరించలేదు. ఆ చీకటి గదిలో, ఆ పెద్ద భవనంలో తన ఏడుపు వినేవారు కూడా ఎవరు లేరు. తలగల్లో ముఖం దాచుకొని ఆ రాత్రంతా కన్నీరు కారుస్తూనే ఉండిపోయింది మేఘన. మరుసటి రోజు ఉదయం 6 గంటలకే మేఘన గత్తలుపులు గట్టిగా తట్టాడు శేఖర్ బాబు. మేఘన కంగారుగా తలుపు తీసింది. కళ్ళు ఎర్రబడి నిద్రలేమితో పాలిపోయిన ముఖంతో ఉన్న మేఘన్ను చూసి కూడా శేఖర్ బాబులో జాలి కలగలేదు. ఏమ్మా, ఇంకా నిద్రపోతున్నావా? ఇది మీ పుట్టిల్లు కాదు. ఉదయం 8 గంటల వరకు నిద్రపోవడానికి. ఇది వర్మగారి ఇల్లు. అమ్మగారు నిన్ను కిందకు రమ్మంటున్నారు అని అధికార స్వరంతో చెప్పి వెళ్ళిపోయాడు. మేఘన త్వరగా స్నానం చేసి ఒక సాధారణ కాటన్ చీర కట్టుకుని కిందకు వెళ్ళింది. హాల్లో కామాక్షిదేవి ఒక పెద్ద సోఫాలో దర్జాగా కూర్చుని ఉంది. ఆమె ముందు ఎల్లమ్మ, ఇతర పనివాళ్ళు నిలబడి ఉన్నారు. మేఘన్ను చూడగానే కామాక్షిదేవి కళ్ళల్లో ఎగతాళి కనిపించింది. ఏంటి మేఘన, నా కొడుకు ఆదిత్య 100 కోట్లు సంపాదిస్తూ ఉంటే నువ్విలా దరిద్రంగా ముస్తాబై వచ్చావేంటి? సరేలే, ఆభరణాలు వేసుకున్నా వాటిని చూసేవాళ్ళు ఉండాలిగా అంటూ ఎత్తు పొడిచింది. మేఘన్ తలదించుకొని మౌనంగా నిలబడింది. చూడు మేఘన, ఈ ఇంటికి పెద్ద కోడలివి అని విర్రవీగాల్సిన అవసరం లేదు. ఆదిత్యకు నీతో గడపడానికి సమయం లేదు. వాడెప్పుడు వస్తాడో కూడా తెలియదు. వాడికి వ్యాపారమే సర్వస్వం. అలాగని నువ్వు ఈ ఇంట్లో మహారాణిలా కాలు మీద కాలు వేసుకొని కూర్చోడానికి వీల్లేదు. ఈ ఇంట్లో 30 మంది పనివాళ్ళు, 20 మంది బంధువులు ఉన్నారు. వాళ్ళందరికీ వంట చేసే బాధ్యత ఈ రోజు నుంచి నీదే. ఎల్లమ్మ నీకు సహాయంగా ఉంటుంది. వెళ్ళి వంటగది చూసుకో అని కఠినంగా ఆజ్ఞాపించింది కామాక్షిదేవి. కొత్తగా వచ్చిన కోడలికి ఇంటి బాధ్యతలు అప్పగించడం వేరు, కానీ వంట మనుషుల ముద్ర వేసి పని పురమాయించడం వేరు. కామాక్షిదేవి ఉద్దేశం మేఘనను కోడలుగా కాకుండా ఒక పని మనిషిలా చూడాలనే విషయం స్పష్టంగా అర్థమైంది. అయినా మేఘన ఏం మాట్లాడకుండా సరే అత్తయ్య అని చెప్పి వంటగది వైపు అడుగులు వేసింది. ఎల్లమ్మ మేఘన వెనకే వస్తూ, అమ్మగారు, ఆవిడ మాటలు పట్టించుకోకండి. వాళ్ళకి డబ్బు బలుపు. మీరు పనులు చేయడం ఏంటమ్మా? నేనే అన్నీ చూసుకుంటాను, మీరు కూర్చోండి అని సానుభూతిగా అంది. కానీ మేఘన చిన్నగా నవ్వి, పర్లేదెల్లమ్మ, పని చేస్తే ఏమవుతుంది? నా వల్ల నీకు కూడా పని భారం తగ్గుతుంది కదా అంటూ వంటగదిలో పని మొదలుపెట్టింది. సమయం ఉదయం 10 గంటలు దాటుతుంది. మేఘన వంటగదిలో చెమటలు కక్కుతూ బంధువులందరికీ రకరకాల వంటకాలు చేస్తుంది. ఆ వేడికి ఆమె ముఖం కందిపోయింది. అదే సమయానికి దివ్య నెమ్మదిగా మెట్లు దిగి కిందకు వచ్చింది. పట్టుచీర కట్టుకొని ఒంటి నిండా నగలు వేసుకొని దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆమె రాగానే కామాక్షిదేవి ఎదురెళ్ళి, లేచావా అమ్మ దివ్య? రాత్రి నుంచి నిద్ర పట్టిందా? రుద్ర ఎక్కడా అని ఎంతో ప్రేమగా అడిగింది. ఆయన ఇంకా పడుకున్నారా ఆంటీ? థ్యాంక్ యూ, నిద్ర చాలా బాగా పట్టింది అంటూ సోఫాలో కూర్చుంది దివ్య. వెంటనే కామాక్షిదేవి శేఖర్ బాబుని పిలిచి, చూసావా, దివ్య పాపకు వేడి వేడి కాఫీ తీసుకురా, తనకిష్టమైన బ్రేక్ఫాస్ట్ కూడా సిద్ధం చేయించు అని చెప్పింది. కాఫీ తాగుతూ దివ్య దర్జాగా వంటగది వైపు నడిచింది. అక్కడ పొయ్యి ముందు నిలబడి చెమటలు తుడుచుకుంటున్న మేఘను చూసి చిన్నగా నవ్వింది. ఏంటి మేఘన, నాన్నగారి ఇంట్లో పెద్ద గావరం పిల్లవని విన్నాను. ఏ పని చేయకుండా పెరిగావటగా. ఇక్కడ చూస్తే చెమటలు కక్కుతూ వంట మనిషి అవతారం ఎత్తావేంటి అంటూ ఎగతాళిగా అంది. మేఘన ఆమె వైపు చూసి,
మౌనంగా కూర కలుపుతూ ఉండిపోయింది. దివ్యకు మేఘన మౌనం మరింత చికాకు తెప్పించింది. అయినా నీకు ఈ గతి పట్టవలసిందేలే. పెళ్లి రోజే మొగుడు మొహం చాటేసి వెళ్ళిపోయాడు. ఇక ఈ గడిలో నీకు మిగిలింది ఈ అంట్లు తోముకోవటం, వంట చేయడమే. నాలాగా అదృష్టం అందరికీ ఉండదు కదా. రుద్ర నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. నా కోసం ఏమైనా చేస్తాడు. నీ ఆదిత్యలాగా భార్యను గాలికి వదిలేసి పారిపోయే రకం కాదు అని సూటిపోటి మాటలతో మేఘన గుండెను కోసింది. గావరం పిల్ల అనే ఆ పదం మేఘన్ను ఎంతో బాధించింది. తన పుట్టింట్లో తన్ను ఎంత గారాబంగా పెంచారో ఆమెకు తెలుసు. తండ్రికి తానంటే ప్రాణం. అలాంటి తాను ఇప్పుడు ఈ ఇంట్లో ఒక పని మనిషిలా తోటి కోడలి చేతిలో అవమానాలు భరిస్తుంది. అయినా సరే దివ్యకు బదులు చెప్పడం ఇష్టం లేక తన పని తాను చేసుకుంటూ కన్నీళ్లను లోపల దిగమింగుకుంది మేఘన. దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఎల్లమ్మ కోపంగా, చూసారా అమ్మా, నిన్న కాక మొన్న వచ్చిన పిల్లకి ఎంత పొగరు. మీరేమో పెద్ద కొడలు. ఇలాంటి వాళ్ళ మాటలు ఎందుకు పడాలి? ఎదురు తిరగొచ్చు కదా అని అంది. మధ్యాహ్నం అందరూ భోజనాలు చేసిన తర్వాత మేఘన్ తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. ఇక ఆమె దుఃఖానికి అడ్డుకట్టలేదు. గదిలో ఉన్న అద్దం ముందు నిలబడి తన్ను తను చూసుకుంది. చేతులకున్న పసుపు మరకలు, పాలిపోయిన ముఖం. ఒక్క రోజులో తన జీవితం ఎంతగా మారిపోయింది. అదే సమయంలో ఆమె కళ్ళ ముందు తన తల్లిదండ్రుల రూపాలు కదలాడాయి. పెళ్లికి ముందు రోజు రాత్రి తన తండ్రి తన తల నిమురుతూ చెప్పిన మాటలు ఆమె చెవులో ప్రధ్వనించాయి. అమ్మా మేఘన, నువ్వు వెళ్ళేది చాలా పెద్ద కుటుంబం. వర్మగారి ఇంటి కోడలుగా వెళ్తున్నావు. అక్కడ 10 మంది 10 రకాలుగా ఉంటారు. ఆడపిల్లకి అత్తింటికి వెళ్ళాక ఓర్పు చాలా అవసరం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అదే నీ ఇల్లు అనుకోవాలి. మన ఇంటి పరువు నీ చేతుల్లోనే ఉంది. ఎవరైనా ఏమైనా కోపంతో కాకుండా ప్రేమతో గెలవాలి. నీ సహనమే నీకు శ్రీరామ రక్ష. తన తండ్రి కళల్లో ఆ రోజు కనిపించిన నమ్మకం, తన తల్లి చెప్పిన బుద్ధులు మేఘన్ను కట్టిపడేశాయి. నా పుట్టింటి పరువు నేను తీయకూడదు. అత్తయ్య నన్ను పని మనిషిలా చూసిన, దివ్య నన్ను గావరం పిల్ల అని అవమానించిన, వాటన్నిటినీ నేను భరిస్తాను. నా మౌనమే నా ఆయుధం. నా ప్రేమతో నా ఓర్పుతో ఈ గడిలో నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటాను. అయితే ఎప్పటికైనా తిరిగి వస్తాడు. ఆయన మనసు మారేలా చేస్తాను అని తనలో తను గట్టిగా నిశ్చయించుకుంది మేఘన. కన్నీళ్ళు తుడుచుకొని ముఖం కడుక్కొని మళ్ళీ కిందకు వెళ్ళింది. రోజులు గడుస్తున్నాయి. వర్మ గడిలో మేఘన్ దినచర్య యంత్రంలా సాగుతుంది. ఉదయం 5 గంటలకే నిద్ర లేవటం, అందరికీ వంటలు చేయటం, ఇల్లు శుభ్రం చేయటం, కామాక్షిదేవి ఆజ్ఞలు పాటించటం. ఒక్కోసారి శేఖర్ బాబు కూడా మేఘనను పని వాళ్ళలో ఒకరిలాగా ట్రీట్ చేసేవాడు. ఏమా మేఘన, ఆ హాల్లో పూల కుండీలు ఇంకా ఎందుకు మార్చలేదు? అమ్మగారు చూస్తే నా మీద అరుస్తారు. త్వరగా ఆ పని కూడా చూడు అని అధికారం చెలాయించేవాడు. మేఘన ఎంతో సహనంగా ఆ పనులు కూడా చేసేది. మరోవైపు దివ్య ఆటలు శృతి మించుతున్నాయి. కావాలని భోజన సమయంలో అందరి ముందు మేఘన చేసిన వంటలను వంకలు పెట్టడం, తన స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు మేఘన్ను పరిచయం చేయడానికి నామోషిగా ఫీల్ అవ్వటం చేసేది. తను మా పెద్ద బావగారి భార్య. పాపం ఆయనకి మెంటే అస్సలు ఇష్టం లేదు. అందుకే పెళ్లి మండపం నుంచే పారిపోయాడు. ఇప్పుడు ఇంట్లో వంట పనులన్నీ తానే చూసుకుంటుంది అని అందరి ముందు చులకన చేసి మాట్లాడేది. ప్రతి మాట మేఘనకు ఒక బాకులా గుచ్చుకుంటున్నా ఆమె ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. ఆమె మౌనాన్ని చూసి ఆమెకు చేత కాదని దివ్య కామాక్షిదేవి భావించారు. కానీ ఆ మౌనం వెనకున్న భయంకరమైన సహనం, తన భవిష్యత్తు కోసం ఆమె చేస్తున్న నిశ్శబ్ద పోరాటం గురించి వాళ్ళకి తెలియదు. మేఘన్ తన బాధను ఎల్లమ్మతో తప్ప మరెవరితో పంచుకోలేదు. ఎల్లమ్మ మేఘన్ను తన సొంత బిడ్డలా చూసుకునేది. అమ్మ, చీకటి తర్వాత వెలుగు రాకమానదు. అయితే బాబు వచ్చే రోజు వస్తుంది. అప్పుడు మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని ధైర్యం చెప్పేది. ఆయన ఎప్పుడు వస్తారో, నన్ను భార్యగా ఎప్పుడు గుర్తిస్తారో నాకు తెలియదు ఎల్లమ్మ. కానీ ఆయన వచ్చే వరకు నేను ఈ ఇంటి కోడలుగా నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటాను అని దృఢంగా చెప్పింది మేఘన. వర్మ గడిలో ఆ రోజు ఉదయం నుంచే హడావిడి మొదలైంది.
కామాక్షిదేవి ఇంట్లో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించే లక్ష్మీనారాయణ వ్రతం ఆ రోజు. ఆ పూజకు నగరంలోని ప్రముఖులందరినీ, వ్యాపారవేత్తల కుటుంబాలను, రాజకీయ నాయకుల సతీమణులను ఆహ్వానించింది. గడి అంతా మామిడి తోరణాలు, బంతిపూల మాలలతో అలంకరించారు. ముత్తైదువులందరూ పట్టుచీరలు కట్టుకుని సందడిగా తిరుగుతున్నారు. గడి యజమానురాలు కామాక్షిదేవి ఎరుపు రంగు కంచిపట్టు చీరలో వజ్రాల హారాలు ధరించి డ్రాయసం ఉట్టిపడేలా కుర్చీలో కూర్చుని అతిథులను పలకరిస్తుంది. ఆమె పక్కనే కోడలు దివ్య కామాక్షిదేవికి ఏమాత్రం తీసిపోని విధంగా ముస్తాబై వచ్చిన వాళ్ళందరికీ తన నగలను, చీరను ప్రదర్శిస్తూ గర్వంగా కూర్చుంది. కానీ వేడుకల వెలుగులన్నీ ఆ హాల్ వరకే పరిమితం. లోపల వంటగదిలో మాత్రం వాతావరణం వేరుగా ఉంది. మేఘన ఉదయం 4 గంటలకి నిద్రలేచి పూజకు కావలసిన నైవేద్యాలు, అతిథులకు కావలసిన వంటకాలు సిద్ధం చేయటంలో తల మునకలై ఉంది. ముఖం నిండా చెమటలు పట్టినా, కట్టుకున్న సాధారణ కాటన్ చీర మాసిపోయినా ఆమె మొహంలో ఎక్కడ విసుగులేదు. ఎలాగైనా ఈరోజు తన అత్తగారి మెప్పు పొందాలని, తన వంటలతో అందరి మనసు గెలుచుకోవాలి అని ఆమె ఎంతో ఆశగా ఉంది. అమ్మ మేఘన, ఉదయం నుంచి ఒక క్షణం కూడా తీరిక లేకుండా నిలబడి ఉన్నావు. కొంచెం సేపు కూర్చో తల్లి, మిగతావి నేను చూసుకుంటాను అని జాలిగా అంది వృద్ధ పని మనిషి ఎల్లమ్మ. పర్లేదు ఎల్లమ్మ, ఈరోజు అత్తయ్య గారికి చాలా ముఖ్యమైన రోజు. ఎలాంటి లోపం జరగకూడదు. అతిథుల కోసం స్వీట్ నేనే స్వయంగా చేస్తాను. అమ్మ నేర్పించిన బాదం హల్వా చేస్తే అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అని చిరునవ్వుతో బదులిచ్చింది మేఘన. మేఘన ఎంతో శ్రద్ధగా హల్వా తయారీ మొదలుపెట్టింది. స్వచ్ఛమైన నెయ్యి, బాదం పప్పు, కుంకుమ పువ్వు వేసి ఆమె హల్వా చేస్తుంటే ఆ సువాసన వంటగది అంతా వ్యాపించింది. తన చేతి వంట తిని కామాక్షిదేవి కనీసం ఒక్కసారైనా తన్ను మెచ్చుకుంటుందని, కోడలుగా తన్ను గుర్తిస్తుందని మేఘన మనసులో 1000 ఆశలు మొలకెత్తాయి. హల్వా తయారైన తర్వాత దాన్ని దేంట్లో వడ్డించాలా అని మేఘన ఆలోచిస్తూ ఉండగా శేఖర్ బాబు అక్కడికి వచ్చాడు. ఏమ్మా మేఘన, హల్వా రెడీ అయితే ఆ పక్కన బీరువాలో ఉన్న క్రిస్టల్ బౌల్స్ తీసి వాటిలో వడ్డించు. అవి కామాక్షిదేవి గారి ముత్తాతల కాలం నాటివి, ఫ్రాన్స్ నుంచి ప్రత్యేకంగా తెప్పించినవి. ఇంట్లో ఏ పెద్ద శుభకార్యం జరిగినా, విఐపీలు వచ్చినా వాటిలోనే స్వీట్ సర్వ్ చేయటం ఈ గడి ఆనవాయితీ అని చెప్పి వెళ్ళాడు. మేఘన్ జాగ్రత్తగా ఆ క్రిస్టల్ పాత్రలను బయటకు తీసింది. అవి చూడ్డానికి ఎంతో అందంగా, అద్భుతంగా ఉన్నాయి. వాటిని శుభ్రంగా తుడిచి అందులో వేడివేడి బాదం హల్వాను వడ్డించింది. పైన జీడిపప్పు, బాదం పలుకులతో అందంగా అలంకరించింది. ఆ పాత్రలన్నిటినీ ఒక పెద్ద వెండి పళ్ళెంలో పేర్చింది. ఆ పళ్ళెం చాలా బరువుగా ఉంది. దాన్ని 2 చేతులతో జాగ్రత్తగా పట్టుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి అతిథులకు వడ్డించడానికి హాల్ వైపు నడిచింది మేఘన. హాల్లో అతిథులందరూ పూజ ముగించుకొని ప్రసాదాల కోసం ఎదురు చూస్తున్నారు. దివ్య తన స్నేహితురాలతో మాట్లాడుతూ నవ్వుతూ కూర్చుంది. అప్పుడే వంటగదిలో నుంచి వెండి పళ్ళెం పట్టుకుని వస్తున్న మేఘన్ను చూసింది దివ్య. హల్వా సువాసన హాలంతా వ్యాపించడంతో అందరి దృష్టి మేఘన వైపు మళ్ళింది. అబ్బా, భలే సువాసన వస్తుంది. కామాక్షి గారు, మీ పెద్ద కోడలు వంటలో దిట్టలా ఉందే అని ఒక అతిథి అనగానే దివ్య మొహం మాడిపోయింది. ఇంతకంటే గొప్పగా తయారై వచ్చిన తన్నెవరూ పొగడలేదు, కానీ పని మనిషిలో ఉన్న మేఘన్ను పొగుడుతున్నారే అని దివ్య మనసులో అసూయ రగిలిపోయింది. మేఘన్ తెస్తున్న ఆ హల్వా అందరు తింటే మేఘనకి ఇంట్లో మంచి పేరు వస్తుందని, అది తన స్థాయిని తగ్గిస్తుందని దివ్య భయపడింది. ఎలాగైనా మేఘన్ను అందరి ముందు అవమానించాలి, ఆమెకు దక్కబోయే ప్రశంసలను అడ్డుకోవాలని దివ్య క్రూరంగా ఆలోచించింది. మేఘన వెండి పళ్ళెంతో నెమ్మదిగా నడుచుకుంటూ అతిథుల వైపు వస్తుంది. ఆమె దృష్టి అంతా ఆ ఖరీదైన పాత్రలు, అందులో ఉన్న వేడి హల్వా మీద ఉంది. కింద ఏముందో చూసుకునే పరిస్థితుల్లో ఆమె లేదు. దివ్య పక్క నుంచే మేఘన వెళ్ళవలసి ఉంది. మేఘన సరిగ్గా దివ్య దగ్గరకు రాగానే దివ్య ఎవరికి అనుమానం రాకుండా చాలా కపటంగా తన కాళ్ళు ముందుకు చాపింది.
తన దారిలో ఉన్న ఆ కాలును మేఘన గమనించలేదు. ముందుకు అడుగు వేసిన మేఘన కాలు దివ్యకాలికి తగలగానే ఆమె బ్యాలెన్స్ తప్పింది. చేతిలో ఉన్న వెండి పళ్ళెం బరువుగా ఉండడంతో ఆమె తన్ను తాను నిలదొక్కులేకపోయింది. అమ్మా అని అరుస్తూ మేఘన ఒక్కసారిగా ముందుకు బోర్ల పడిపోయింది. ఆమె చేతిలోని వెండి పళ్ళెం గాల్లోకి ఎగిరి కింద పడింది. అందులో ఉన్న ఖరీదైన క్రిస్టల్ పాత్రలు అన్నీ పాలరాయి నేల మీద పడి పెద్ద శబ్దంతో వందలాది ముక్కలుగా పగిలిపోయాయి. వేడివేడి హల్వా అంతా నేల మీద పడి పాడైపోయింది. కొన్ని వేడి చుక్కలు మేఘన చేతుల మీద పడి బొబ్బలెక్కినా ఆమెకు ఆ నొప్పి తెలియలేదు. తన కళ్ళ ముందే పగిలిపోయిన ఆ ఖరీదైన పాత్రలను చూసి ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. ఒక్కసారిగా హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. బంధువులంతా షాక్తో అలానే చూస్తూ ఉండిపోయారు. దివ్య వెంటనే లేచి నిలబడి పైకి కంగారుగా నటిస్తూ, అయ్యో మేఘన, చూసుకొని నడవాలి కదా, అంత బరువు ఎత్తలేనప్పుడు పనివాళ్లకు చెప్పొచ్చు కదా, ఇలా పడేసుకున్నావేంటి, గావరం పిల్లవి, పనులు చేతకావని నాకు తెలుసు, కానీ ఈ స్థాయికి దిగజారుతావని అనుకోలేదు అంటూ తన బురదను మేఘన మీద చల్లే ప్రయత్నం చేసింది. మేఘన భయంతో వణికిపోతూ నెమ్మదిగా లేచి కూర్చుంది. నేల మీద పగిలిపోయిన స్ఫటిక ముక్కలను చూస్తూ ఆమె కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలుతున్నాయి. నేను కావాలని చేయలేదు, ఎవరు కాలు అడ్డం పెట్టారు అని మేఘన చెబ్బోతూ ఉండగానే ఒక భయంకరమైన గర్జన వినిపించింది. ఏమై? కామాక్షిదేవి కుర్చీలోంచి కోపంతో ఊగిపోతూ లేచింది. ఆమె కళ్ళెర్రబడ్డాయి. అగ్నిపర్వతం బద్దలైనట్లుగా ఆమె కోపం కట్టలు తెంచుకుంది. నేల మీద పగిలి ఉన్న పాత్రల వైపు చూసి ఆమెకు పిచ్చి పట్టినంత పనైంది. నా వంశపరువు, నా పూర్వీకుల ఆస్తి, ఎన్ని లక్షలు పోసినా తిరిగి రాని నా క్రిస్టల్ పాత్రల్ని ముక్కలు చేస్తావా అంటూ ఆవేశంగా అడుగులు వేసుకుంటూ మేఘన్ దగ్గరకు వచ్చింది. మేఘన్ రెండు చేతులు జోడించి కన్నీళ్లతో, నన్ను క్షమించండి అత్తయ్య, నేను కావాలని అని ఏదో చెప్పబోయింది. కానీ కామాక్షిదేవి ఆ మాట వినలేదు. తన కుడి చేతిని పైకెత్తి మేఘన చెంప మీద చెంపదెల్లున కొట్టింది. ఆ దెబ్బకు హాల్లో ఉన్న వాళ్ళంతా ఉలిక్కిపడ్డారు. మేఘన కింద పడిపోయింది. ఆమె బుగ్గ మీద కామాక్షిదేవి వేళ్ళు ముద్రలు స్పష్టంగా పడ్డాయి. పెదవి పగిలి రక్తం కారింది. నోర్మి, దరిద్రపు కొట్టుదానా, పెళ్లిపీటల మీదే నా కొడుకు నిన్ను వదిలేసి వెళ్ళాడంటే అర్థం కాలేదా? నువ్వెంతటి అపశకునానివో. ఈ గడిలోకి నువ్వు అడుగుపెట్టిన నాటి నుంచి అంత దరిద్రమే. కోడలివి కదా అని ఇంట్లో వంట చేసుకొనిస్తే నా ఖరీదైన వస్తువుల్ని నాశనం చేస్తావా? నీలాంటి దిక్కుమాలిన దానికి ఈ వర్మ గడిలో ఉండే అర్హత లేదు అని అతిథులందరి ముందు అత్యంత నీచంగా తిట్టింది కామాక్షిదేవి. మేఘన చెంప పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. వాళ్ళు ఉంటే తన్ను ఇలా కొట్టనిచ్చేవారా? తను తప్పేమీ లేకపోయినా ఈ శిక్ష ఎందుకు అనుభవించాలి? దివ్య మాత్రం లోపల పగలబడి నవ్వుకుంటూ పైకి విచారంగా ముఖం పెట్టి చూస్తుంది. ఎల్లమ్మ వంటగది గుమ్మం దగ్గర నిలబడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. శేఖర్ బాబు కామాక్షిదేవి కోపాన్ని మరింత రెచ్చగొట్టేలా చూస్తున్నాడు. శేఖర్ బాబు అని గట్టిగా అరిచింది కామాక్షిదేవి. అమ్మగారు అంటూ వణికిపోతూ ముందుకు వచ్చాడు శేఖర్ బాబు. ఈ దరిద్రాలి మొహం నేను క్షణం కూడా చూడలేను. ఈమె గాలి తగిలితే నా గడి అపవిత్రం అయిపోతుంది. తీసుకెళ్ళి ఆ వెనక వైపు ఉన్న పాత చీకటి గదిలో పడేయండి. దానికి అన్నం నీళ్లు కూడా ఇవ్వకండి. నా ఆజ్ఞ లేకుండా ఆ తలుపులు తెరుచుకోకూడదు అని కఠోరంగా ఆదేశించింది. అందరూ విస్మయంతో చూస్తూ ఉండగానే శేఖర్ బాబు మరియు ఇద్దరి పనివాళ్ళు మేఘన్ను అక్కడి నుంచి లాక్కెళ్లారు. వర్మ గడికి వెనక వైపు ఎప్పుడో పాతకాలంలో వాడిన ఒక పెద్ద చీకటి గది ఉంది. అది దుమ్ము కొట్టుకుని భయంకరంగా ఉంటుంది. అందులోకి వెళ్తే ఏమాత్రం రాదు. పనివాళ్ళు మేఘన్ను ఆ గది దగ్గరకు లాక్కెళ్లారు. వదిలేయండి నన్ను, దయచేసి నేను ఏ తప్పు చేయలేదు. నన్ను చీకటి గదిలో వేయకండి, నాకు భయం అని మేఘన ఎంత ప్రాధేయపన్నా ఎవరు వినలేదు. ఎల్లమ్మ ఏడుస్తూ పరిగెత్తుకు వచ్చి, వదిలేయండ్రా బాబు, పసిపిల్ల భయపడుతుంది. ఆ పాత గదిలో పాములు తేళ్లు ఉంటాయేమో, వదిలేయండి అని బతిమలాన్న లాభం లేకపోయింది. శేఖర్ బాబు ఎల్లమ్మను పక్క నెట్టేశాడు. నిర్దాక్షిణ్యంగా
మేఘన చీకటి గదిలోకి నెట్టారు. లోపలంతా చిమ్మ చీకటి, ఏమీ కనిపించడం లేదు. అమ్మా, నాన్న అని మేఘన అర్తనాదం చేస్తూ తలుపుల వైపు పరిగెత్తింది. కానీ ఆమె బయటకు రాకముందే డమాల్మని పెద్ద శబ్దంతో ఆ పాత చెక్క తలుపులు గట్టిగా మూసుకుపోయాయి. బయట నుంచి గడియ పెట్టే శబ్దం వినిపించింది. ఆ క్షణం నుంచి మేఘన ప్రపంచం అంధకారంలో కూరుకుపోయింది. ఆమె అర్తనాదాలు ఆ మందపాటి గోడల మధ్య ప్రధ్వనించి ఆగిపోయాయి. లోపల ఉన్న ఏకైక నిశ్శబ్దం ఆమె కన్నీళ్ల చప్పుడు మాత్రమే. అత్తయ్య, దయచేసి తలుపు తీయండి. నేనే తప్పు చేయలేదు. ఆ చీకటి గదిలో నేనుండలేను. నాకు భయం అంటూ తలుపులపై పిడికిలతో గుద్దుతూ రోదించింది మేఘన. ఆ మరుపులు ఆ గది గోడలకు తగిలి వెనక్కి వచ్చాయే తప్ప బయట ఉన్న రాతిగుండెల మనుషులకు వినిపించలేదు. కాసేపటికి బయట అడుగుల చప్పుడు దూరంగా వెళ్ళిపోవటం వినిపించింది. అంటే అందరూ తన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. మేఘ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది. చిమ్మ చీకటి, చేతిని కంటికి దగ్గరగా పెట్టుకున్న కనిపించినంత కటిక చీకటి, నేల మీద ఎలుకలు పురుగులు తిరుగుతున్న అలికిడి. భయంతో వణికిపోతూ ఒక మూలకు వెళ్ళి మోకాళ్ళ మధ్య తలదించుకొని ముడుచుకొని కూర్చుంది. ఉదయం నుంచి ఏమీ తినకపోవటంతో కడుపులో ఆకలి దహించిపోతుంది. కామాక్షిదేవి కొట్టిన చెంపదెబ్బకు బుగ్గ వాచిపోయి మంట పుడుతుంది. హల్వా పడిపోయినప్పుడు చేతులపై పడిన నెయ్యి వేడి బొబ్బలెక్కి తీపి నొప్పెడుతుంది. కానీ ఈ శారీరక బాధ కన్నా ఆమె మనసులో రగులుతున్న గాయాలు 100 రెట్లు ఎక్కువగా బాధిస్తున్నాయి. నాకెందుకీ కర్మ? నా తల్లిదండ్రులు నన్ను ఎంత అల్లారుముద్దుగా పెంచారు. నాన్నకు నేనంటే ప్రాణం. అలాంటి ఇంటి నుంచి వజ్రాల పంజరం లాంటి ఈ వర్మ గడిలోకి ఎందుకు వచ్చాను? ఆదిత్య అస్సలు నన్ను భార్యగా అనుకున్నాడా? పెళ్లిపీటల మీద వదిలేసి వెళ్ళిపోయినవాడు ఇప్పుడు నేను ఈ చీకటి గదిలో పడుతున్న నరకం గురించి ఆలోచిస్తాడా? దివ్య చేసిన కుట్రకు నన్ను బలి చేశారు. నా కన్నీళ్లకు ఈ ఇంట్లో విలువే లేదా అనుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. ఆ చీకటి గది ఆమె కన్నీళ్లకు ఏకైక సాక్షిగా మిగిలింది. సమయం అర్ధరాత్రి 12 దాటింది. వర్మ గడిలో పండగ కోలాహలం సద్దుమణిగింది. అతిథులంతా వెళ్ళిపోయారు. కామాక్షిదేవి తన ఖరీదైన పట్టుపుట్టం విడిచి ప్రశాంతంగా తన పడగదిలో నిద్రిస్తుంది. దివ్య కూడా తన భర్త రుద్రతో కలిసి ఆనందంగా సమయం గడుపుతుంది. పని వాళ్ళందరూ ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. శేఖర్ బాబు గడి తలుపులన్నీ లాక్ చేసి తాళాలు తన దగ్గర పెట్టుకుని నిద్రపోయాడు. కానీ ఆ పెద్ద భవనంలో ఒక్కరికి మాత్రం నిద్రపడ్డం లేదు. ఆమె వృద్ధ పని మనిషి ఎల్లమ్మ. 15 ఏళ్ల వయసులో వర్మ కుటుంబంలో పని కుదిరిన ఎల్లమ్మ 3 తరాలుగా ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆ ఇంటి మనుషుల రాక్షసత్వం, డబ్బు పిచ్చి ఆమెకు కొట్టిన పిండి. మేఘన్ను చూడగానే ఎల్లమ్మకు తన సొంత కూతురు గుర్తొచ్చింది. ఉదయం అందరి ముందు మేఘన పడిన అవమానం, ఆ పసిపిల్లను లాక్కెళ్ళి చీకటి గదిలో పడేసిన దృశ్యం ఎల్లమ్మ కళ్ళ ముందు కదలాడి ఆమె గుండెని పిండేసింది. పాపం పసిపిల్ల ఉదయం నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఆకలితో ఆ చీకటి గదిలో ఎంత అల్లాడిపోతుందో. అత్తగారి చేతి దెబ్బకు బుగ్గ కందిపోయింది. చేతులు కాలిపోయాయి. నా ప్రాణం పోయినా సరే ఆ తల్లికి ఇప్పుడు అన్నం పెట్టాలి అని గట్టిగా నిశ్చయించుకుంది ఎల్లమ్మ. అందరు నిద్రపోయారని నిర్ధారించుకున్న తర్వాత నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళింది. ఒక చిన్న గిన్నెలో అన్నం, కొద్దిగా పప్పు, కూర వేసుకుంది. పక్కనే ఉన్న మంచినీళ్ళ సీసా తీసుకుంది. తన చీర కొంగులో ఆ గిన్నెను దాచుకొని ఎవరికి అనుమానం రాకుండా పిల్లిలా అడుగులు వేస్తూ వెనక వైపు ఉన్న పాతగది వైపు బయలుదేరింది. గడి చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డుల కళ్ళు కప్పి చీకట్లో గోడచాటుగా నక్కుతూ ఎట్టకేలకు ఆ గది దగ్గరకు చేరుకుంది ఎల్లమ్మ. గత్త లోపలకు పెద్ద తాళం వేసి ఉంది. కానీ ఎల్లమ్మకు ఆ గది గురించి బాగా తెలుసు. ఆ తలుపుల పక్కనే గోడకు చిన్న వెంటిలేటర్ లాంటి కిటికీ ఉంది. దానికున్న ఇనుప ఊచలు కొద్దిగా వదులుగా ఉంటాయి. ఎల్లమ్మ నెమ్మదిగా ఆ కిటికీ దగ్గరకు వెళ్ళి అందులోంచి లోపలికి తొంగి చూసింది. లోపలంతా చిమ్మ చీకటి. అమ్మ, మేఘన తల్లి అని చాలా చిన్న గొంతుతో బయట వాళ్లకు వినిపించకుండా పిలిచింది ఎల్లమ్మ. ఆ మూలన స్పృహ కోల్పోయినట్టుగా పడి ఉన్న మేఘన ఆ పిలుపుకు ఉలిక్కిపడి లేచింది. చీకట్లో ఆ గొంతు ఎవరిదో ఆమెకు మొదట అర్థం కాలేదు.
దయ్యం లేదా భూతం ఏమైనా వచ్చిందా అని భయపడింది. ఎవరు ఎవరక్కడా అని వణికిపోతూ అడిగింది మేఘన. నేనమ్మా, ఎల్లమ్మను. భయపడకు తల్లి, నా వాయిస్ బయటకు వినిపించనివ్వకు. శేఖర్ గాడు వింటే నా ప్రాణాలు తీస్తాడు అంది ఎల్లమ్మ నెమ్మదిగా. ఆ మాట వినగానే మేఘన ప్రాణం లేచి వచ్చినట్టయింది. గబాగబా కిటికీ దగ్గరకు వెళ్ళింది. కిటికీలోంచి పడుతున్న సన్నని వెన్నెల వెలుతురులో ఎల్లమ్మ ముఖం చూసి మేఘన కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ఎల్లమ్మ, నన్నిక్కడి నుంచి బయటకు తీయవా? నాకు చాలా భయంగా ఉంది. ఎలుకలు పురుగులు నా మీద నుంచి పాకుతున్నాయి. నా వల్ల కావట్లేదు అంటూ చేతులు బయటకు చాచి ఎల్లమ్మ చేతులను గట్టిగా పట్టుకుంది మేఘన. ఎల్లమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లి, తలుపులకు పెద్ద తాళం వేశారు. ఆ తాళం చెవి శేఖర్ బాబు దగ్గర ఉంది. నేను తీయలేనమ్మా, కానీ నీ కోసం అన్నం తెచ్చాను, ముందు తిను అంటూ తన కొంగులో దాచిన అన్నం గిన్నెను కిటికీ సందులోంచి మేఘన చేతికి అందించింది. ఆ క్షణంలో ఆ ఒక్క ముద్ద అన్నం మేఘనకు అమృతంలా అనిపించింది. ఉదయం నుంచి పన్న కష్టం, అవమానం, ఆకలి అన్నీ ఆ అన్నం చూడగానే కరిగిపోయాయి. వణుకుతున్న చేతులతో మేఘన అన్నం తింటుంటే ఎల్లమ్మ నీళ్ళ సీసాను అందించింది. నిదానంగా తిను తల్లి, నీళ్లు తాగు అంటూ మేఘన తల్లినిమిరింది ఎల్లమ్మ. వర్మ గడిలో అడుగుపెట్టిన నాటి నుంచి మేఘనకు దక్కిన మొదటి ఆప్యాయత ఇదే. ఒక పని మనిషి తన కోసం ప్రాణాలకు తెగించి అర్ధరాత్రి పూట అన్నం తీసుకురావటం మేఘన హృదయాన్ని ద్రవింపజేసింది. భోజనం పూర్తయ్యాక ఎల్లమ్మ తన జోబులోంచి ఒక చిన్న ఆయుర్వేద పసరు డబ్బా తీసింది. అమ్మ, ఉదయం వేడి హల్వా పడి నీ చేతులు కాలిపోయాయి కదా, ఈ పసరు రాసుకో, మంట తగ్గిపోతుంది. బుగ్గ మీద కూడా రాసుకో తల్లి అంటూ ఆ డబ్బాని ఇచ్చింది. మేఘన ఆ పసరును గాయాలపై రాసుకుంటుంటే ఎల్లమ్మ ప్రేమగా ఆమెను చూస్తుంది. మేఘన కన్నీళ్ళు తుడుచుకుంటూ, ఎల్లమ్మ, నువ్వు నాకు ఈరోజు అమ్మలా వచ్చావు. ఈ ఇంట్లో నా కన్నీళ్లు తుడిచేవాళ్ళు ఎవరు లేరు. దివ్య కావాలని కాలు అడ్డం పెట్టి నన్ను పడేసింది. అత్తయ్య గారు నా మాట ఒక్కటి కూడా వినకుండా నన్ను రాక్షసంగా కొట్టారు. ఆదిత్యకు నా మీద ఇష్టం లేదు. అసలు నేనెందుకు ఇక్కడ బతకాలి? దీనికంటే చనిపోవటం మేలు కదా అంటూ తీవ్రమైన నిరాశతో మాట్లాడింది. మేఘన్ నోటి నుంచి చనిపోవటం అనే మాట రాగానే ఎల్లం మొహంలో కోపం కనిపించింది. చెంపలు వేసుకోమ్మా, ఏంటి ఆ పిచ్చి మాటలు? ప్రాణం తీసుకోవటం పిరికివాళ్ళ లక్షణం. నువ్వు చనిపోతే ఎవరికి నష్టం? ఆ కామాక్షిదేవి గారు నీ శవం మీద పూలదండ వేసి 2 రోజులకే తన కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తుంది. నీ తోటికోడలు దివ్య వంటగదిలో ఇంకో పిల్లను పని మనిషిగా పెట్టుకుంటుంది. నష్టం నీకు, నిన్ను కన్నా నీ తల్లిదండ్రులకు మాత్రమే అని మందలించింది ఎల్లమ్మ. మేఘన మౌనంగా వింటుంది. ఎల్లమ్మ మరింత పట్టుదలగా కిటికీ ఊచలు పట్టుకుని మేఘన కళ్ళలోకి సూటిగా చూస్తోంది. నీ గురించి నాకు అంతగా తెలియకపోవచ్చమ్మా, కానీ నువ్వు ఇంటికి వచ్చిన మొదటి రోజు నుంచి నిన్ను గమనిస్తున్నాను. నువ్వు భయపడుతున్నావు, ఏడుస్తున్నావు, కానీ ఓడిపోవడానికి సిద్ధంగా లేవు. మీ కళ్ళల్లో ఒక నిప్పు ఉంది తల్లి, దాన్ని నేను చూశాను. కానీ ఇప్పుడు ఆ కన్నీళ్లతో, భయంతో ఆ నిప్పుని నువ్వే ఆరిపేస్తున్నావు. మీ కళ్ళల్లో ఉన్న ఆ నిప్పును ఆరిపోనివ్వకండి. ఆ మాటలు మేఘన శరీరంలో కరెంటు పాస్ అయినట్టు చేశాయి. నా కళ్ళలో నిప్పు ఉందా అని తనలో తను ప్రశ్నించుకుంది. ఎల్లమ్మ కొనసాగించింది. చూడమ్మా, ఈ వర్మ వంశంలో మనుషులకు గుండెలు ఉండవు, రాళ్ళు ఉంటాయి. వాళ్ళకు ప్రేమ, దయ, జాలి అంటే ఏంటో తెలియదు. వాళ్ళకు తెలిసింది ఒకటే, అధికారం, డబ్బు. నువ్వు భయపడితే వాళ్ళు నిన్ను బానిసలా చూస్తారు. నువ్వేడుస్తుంటే చూసి ఆనందిస్తారు. నీ భర్త ఆదిత్య బాబు వస్తాడు, నిన్ను రాండ్లా చూసుకుంటాడు అని కళ్ళు కన్నా మానేయి. ఆయన ఎప్పుడు వస్తాడో, వచ్చినా నిన్ను మనిషిగా గుర్తిస్తాడో లేదో ఎవరికి తెలియదు. ఆయన కోసం ఎదురు చూస్తూ నీ బతుకును నువ్వే నాశనం చేసుకోకు. మరి నేనేం చేయాలి ఎల్లమ్మ? నా చేతుల్లో ఏముంది? అమాయకంగా అడిగింది మేఘన. నీ చేతుల్లో నీ ఆత్మగౌరవం ఉందమ్మా. ఓపిక పడ్డమంటే వాళ్ళు పెట్టే అవమానాలను తలదించుకొని భరించడం కాదు, వాళ్ళని విసిరే రాళ్లతోనే నీకోసం ఒక కోటను కట్టుకోవడం. దివ్య నీకు కాలు అడ్డం పెడితే నువ్వు కింద పడి ఏడవకూడదు. ఆమె ఆ కాలు తీసేలా చేయాలి. కామాక్షిదేవి గారు అధికారం చూపిస్తే నీ తెలివితో ఆమె చేతని నీకు ఎదురొచ్చేలా చేయాలి.
గారవం పిల్ల, పని చేతగాంది అని వాళ్ళు నిన్ను తీసిపరేశారు. ఇప్పుడు నువ్వు వాళ్లకు సమాధానం చెప్పాలి. ఈ చీకటి గదిలో ఏడుస్తూ కాదు, బయటికి వచ్చి వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి పోరాడి. ఎల్లం మాటలు మేఘంలో నిద్రపోతున్న అగ్నిపర్వతాన్ని తట్టిలేపాయి. పుట్టింట్లో తాను నేర్చుకున్న విలువల గురించి తండ్రి చెప్పిన మాటలు ఆమె గుర్తొచ్చాయి. ఓర్పు అంటే చేతగానితనం కాదు, సమయం వచ్చే వరకు ఎదురు చూసే ఆయుధమని ఆమెకిప్పుడు అర్థమైంది. దివ్య చేసిన కుట్ర, కామాక్షిదేవి కొట్టిన దెబ్బ, ఆదిత్య చేసిన అవమానం, ఇవన్నీ మేఘన కళ్ళ ముందు ఒకసారిగా ఫ్లాష్ బ్యాక్లా తిరిగాయి. కానీ ఈసారి ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు రాలేదు. ఒక రకమైన పట్టుదల, కసి కనిపించాయి. తన భవిష్యత్తు కోసం ఎవరో వస్తారని ఎదురు చూడడం మూర్ఖత్వం అని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. తన యుద్ధం తనే చేయాలి, తన గౌరవాన్ని తనే నిలబెట్టుకోవాలి. నువ్వు చెప్పింది నిజమే ఎల్లమ్మ. నేను ఏడుస్తూ కూర్చుంటే నా బతుకు ఈ 4 గోడలకే పరిమితం అయిపోతుంది. నేను గార్వం పిల్లను కాదు, వర్మగడిని శాసించగల శక్తినని వాళ్లకు నిరూపిస్తాను. నా మౌనం ఇకపై నా చేతగానితనం కాదు, నా వ్యూహం అవుతుంది. ఆదిత్య నా భర్తగా నన్ను అంకరించేలా చేస్తాను. అదే సమయంలో అత్తయ్య గారి అహంకారాన్ని, దివ్య పొగర్ను ఎలా అణచాలో నాకు తెలుసు అనేంత దృఢంగా ఆత్మవిశ్వాసంతో అంది మేఘన. మేఘన మాటల్లో వచ్చిన మార్పు చూసి ఎల్లమ్మ సంతోషంతో నవ్వింది. అది అలా ఉండాలి నా తల్లి. ఇప్పుడు పడుకో అమ్మా. ఉదయం తలుపులు తీసినప్పుడు వాళ్లకు కన్నీళ్లు పెట్టుకున్న భయస్త్రాలు కనిపించకూడదు, ఎదురు నిలబడే ధైర్యశాలి కనిపించాలి అని చెప్పి మేఘన చేతులు పట్టుకుని తన కళ్ళకు అద్దుకుంది ఎల్లమ్మ. ఆ తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి వెనుతిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఎల్లం వెళ్ళిపోయిన తర్వాత ఆ చీకటి గది మేఘనకంత భయంకరంగా అనిపించలేదు. బయట నుంచి వస్తున్న సన్నని వెలుతురులో ఆమె ఒక మూలకు వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంది. ఆమె మనసులో ఇప్పుడు దుఃఖం లేదు, స్పష్టత ఉంది. ఈ కొన్ని గంటల్లో ఆమె ఒక అమాయకపు పెళ్లికూతురు నుంచి వాస్తవ ప్రపంచాన్ని, కాఠిన్యాన్ని అర్థం చేసుకున్న పరిణితి చెందిన మహిళగా మారింది. రేపటి నుంచి ఈ గడిలో తన ప్రవర్తన ఎలా ఉండాలి, దివ్య కుట్రలను ఎలా తిప్పికొట్టాలి, కామాక్షిదేవి నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలి అని వ్యూహాలు రచించడం మొదలుపెట్టింది. నా కళ్ళలో నిప్పును ఇక నేను కన్నీళ్లతో ఆర్పను. ఆ నిప్పుతోనే ఈ వర్మ గడిలో నాకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాను. ఆదిత్య వర్మ తిరిగి వచ్చే నాటికి ఈ గడిలో ఆయనకు ఒక పని మనిషిలా కాకుండా ఈ ఇంటికి నిజమైన మహాలక్ష్మిలా ఎదురేగి స్వాగతం పలుకుతాను. ఇది నా శపథం అనుకుంటూ తల ఎత్తి కిటికీలోంచి కనిపిస్తున్న చందమామ వైపు చూసింది మేఘన. ఆ ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు, కళ్ళల్లో ఒక అచంచలమైన విశ్వాసం. ఆ రాత్రి వర్మగడ్లోని చీకటి గదిలో ఒక సాధారణ ఆడపిల్ల మరణించింది, ఒక శక్తివంతమైన వనిత జన్మించింది. రేపటి ఉదయం కామాక్షిదేవి తలుపులు తెరిచినప్పుడు జరగబోయే పరిణామాలను ఎదుర్కోవడానికి కొత్త మేఘన సిద్ధంగా ఉంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.